పుష్ప 2 రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు ఈ మూవీలో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అనుకోవచ్చు అల్లు అర్జున్ కి. యాక్టింగ్ అయితే రేది ఇస్తాడు అనమాట. ఆ యాక్టింగ్ తగ్గట్టు కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీ అయితే ఫస్ట్ పార్ట్ కొంచెం స్లోగా ఉన్నా కానీ సెకండ్ పార్ట్ నుంచి అయితే బాగుంటుంది మూవీ అయితే. కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. హెలికాప్టర్ సీన్ కానీ, జాతర సీన్ కానీ, యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను నేనైతే. ముందు చెప్పినట్టు అల్లు అర్జున్ అయితే యాక్టింగ్ అయితే తీసేసాడు. జాతర సీన్ ఉంటుంది భయ, కొంచెం లెందీ అయినా కానీ సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు బోరే కొట్టదు. మీకు కంపల్సరీ గూస్ బంప్స్ అయితే వస్తాయి. సీన్స్ అయితే బాగా డైరెక్ట్ చేశారు సుకుమార్ అయితే. అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది పుష్ప 2 అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా చేశాడు. దేవశ్రీ ప్రసాద్ అయితే ప్రాణం పెట్టి చేసినట్టుంది. ప్రతి విజువల్ కి సింక్ అయ్యేలాగా బాగుండేలాగా మ్యూజిక్ అయితే దేవశ్రీ ప్రసాద్ కొట్టాడు అనమాట. మామూలుగా లేదు, ర్యాంప్ పాడేసాడు మ్యూజిక్. ఆ సాంగ్స్ లో కానీ చాలా బాగుందన్నమాట మ్యూజిక్ అయితే. కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య పుష్పలో 1 లో చూసినట్టు లాజికల్ సీన్స్, కొంచెం కనెక్ట్ అయ్యేలాగా ఆ టైప్ లో ఉన్న సీన్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి అనమాట. స్టోరీని బాగా కనెక్ట్ చేస్తాయి ఆ సీన్స్ అనేవి. మూవీ అయితే ఎండింగ్ కాదు, పుష్ప 3 కూడా ఉంది పుష్ప 2కి. సో లాస్ట్ లో అయితే ఒక బటన్ నొక్కడం వల్ల పార్ట్ 2 అయితే ఎండ్ అవుతుంది. మూవీ ప్రస్తుతానికి అయితే ఎలా ఉందంటే, ఏదో ఇద్దరి మధ్య ఒక కాప్ అలాగే ఒక స్మగ్లర్, ఇద్దరి మధ్య ఈగోస్ అలా సాటిస్ఫై చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది అనమాట మూవీ అయితే. సో అదే స్టోరీ అని చెప్పను కానీ సో ఆ టైప్ లో ఉంటుంది ఆ పార్ట్ అయితే. మూవీ ఎండింగ్ లో అయితే క్లారిఫికేషన్ వస్తుంది అనమాట. అసలు స్టోరీ ఏంటి, దీనికి కనెక్ట్ అయ్యి ఉంది అనేది మొత్తం క్లారిటీగా వస్తుంది అనమాట ఫస్ట్ నుంచి. బై లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు. మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే నాకు కూడా వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఎండ్ అయినప్పుడు ఇంకా కంటిన్యూ పార్ట్ ఉన్నా కానీ కొన్ని వాటికి క్లారిఫికేషన్ వస్తుంది. పుష్ప 1 లో వచ్చిన దాని స్టోరీకి అయితే ఫుల్ స్టాప్ అయితే పడదనమాట. ఇంకా కంటిన్యూ పార్ట్ ఉంది కదా పార్ట్ 3 లో, అప్పుడైతే ఫుల్ గా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ లో అయితే బాగానే వెళ్తుంది అనమాట. సో ఆ సీన్స్ కానీ ఆ అల్లు అర్జున్ ని చూపించడం కానీ చాలా బాగా చూపిస్తాడు. సో అలా ఉండే కొద్ది కొంచెం లాగ్ అనిపిస్తుంది, బోరింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయినప్పటికీ ఇంటర్వెల్ టైం కి మంచి బ్యాంగ్ అయితే ఇస్తాడు అయితే సుకుమార్. చాలా బాగుంటుంది ఆ సస్పెన్స్ కానీ. సెకండ్ హాఫ్ గురించి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు అనమాట. ఎలా ఉంటుంది సీన్ అనేది, సెకండ్ హాఫ్ లో ఎలా ఉంటే అలా స్టోరీ ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. సో మూవీ అయితే చాలా అలా వెళ్తూ ఉంది కానీ కొంచెం దగ్గరగా మనం సాటిస్ఫై అవ్వం అనమాట. మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో వెళ్తాం, అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు మూవీ అయితే. సెకండ్ హాఫ్ బాగుంటుంది కానీ ఫస్ట్ హాఫ్ లో మనం అనుకున్నంత హై అయితే మూవీ ఉండదు. ఫస్ట్ హాఫ్ లో కొంచెం డిసప్పాయింట్ అయిపోతాం. ఇంటర్వెల్ టైంకి కొంచెం బ్యాంగ్ వచ్చినా కానీ ఇంట్రెస్టింగ్ ఇంకా పెరుగుతుంది అనమాట మూవీ. సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది, అదే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనేది. శ్రీవల్లి పుష్ప వైఫ్ అండ్ హస్బెండ్, ఇది స్టోరీ అయితే బాగుంటుంది అనమాట. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. రియల్ గానే హస్బెండ్ అండ్ వైఫ్ లో చేస్తారు మూవీలో అయితే. కొన్ని సీన్స్ ఉంటాయి కొంచెం లాగ్ అనిపిస్తుంది కానీ వాళ్ళ కెమిస్ట్రీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో. సాంగ్స్ విషయానికి వస్తే కిసిక్ సాంగ్ అయితే బాగుంది. అంతేనా కానీ పుష్ప 1 లో ఉన్నంత అంటాం సాంగ్ తో కంపేర్ చేసుకుంటే అంత ఉండదు అనమాట. ఆ రేంజ్ లో అయితే ఏ సాంగ్ ఉండదు అనిపిస్తుంది. సో మిగతా సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఫీలింగ్స్ కూడా చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ ఇస్తుంది. అలాగే సూసైకి సాంగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మంచి ఫీల్ అయితే ఇస్తుంది ఆ సాంగ్ అయితే. రష్మిక స్టోరీ అయితే బాగుంటుంది అనమాట. కొన్ని సీన్స్ అలాగే డాన్సెస్ ప్రకారం అయితే స్టోరీ బాగుంటుంది. ఓన్లీ హీరో మీద ఫోకస్ చేయకుండా హీరోయిన్ మీద కూడా రష్మిక కూడా మంచి స్టోరీ అయితే ఉంది మూవీలో. ఇంకా డాన్సెస్ విషయానికి వస్తే ఇద్దరు చాలా బాగా చేస్తారు. అల్లు అర్జున్ గురించి తెలిసిందైతే వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ అనుకోవచ్చు మన టాలీవుడ్ లోని. సో డాన్స్ అయితే తీస్తారు రష్మిక. అలాగే అల్లు అర్జున్ది ఒక డాన్స్ ఉంటుంది అనమాట ఒక సాంగ్ లోని, చాలా బాగుంటుంది వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ. డైరెక్షన్ విషయానికి వస్తే మంచి సినిమాటిక్ గా అయితే మూవీ ఉంటుంది. ప్రతి సీన్ కానీ ప్రతి ఫ్రేమ్ కానీ చాలా బాగా తీస్తారు అయితే మన సుకుమార్ అయితే. యాక్టింగ్ అయితే అందరు బాగా చేశారు, బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అల్లు అర్జున్ తర్వాత ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే రష్మిక అనమాట. చాలా బాగా యాక్ట్ చేసింది ఈ మూవీలో అయితే. సో టాప్ రోల్ అయితే అల్లు అర్జునే, తర్వాత అయితే రష్మిక అనుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా మూవీ గురించి అయితే ఎంతైనా పుష్ప 1 లో ఉన్నంత మూవీ అయితే లేదనమాట. ఆ స్టోరీ కానీ ఆ విజువల్స్ కానీ అనుకున్నా కానీ అంత అయితే లేదనమాట 1 తో కంపేర్ చేసుకుంటే. సుకుమార్ గా అయితే కొంచెం డిసప్పాయింట్ చేశారు అందరినీ. పుష్ప 2 బేసిక్ స్టోరీ ఏంటంటే పుష్ప 1 అయిన కొన్ని మంత్స్ తర్వాత పెళ్ళైన పుష్పరాజ్, అక్కడి నుంచి అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది. మన కాప్ అయిన బన్వత్ సింగ్ అలాగే పుష్పకు మధ్య వచ్చే ఈగో క్లాషెస్ ఎలా ఉంటే వాటి రియాక్షన్స్ అనేది స్టోరీ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే ఇంటి పేరు లేదని పుష్పరాజ్కి వచ్చే అవమానాలు, ఆ తర్వాత సిండికేట్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా జరిగింది అనేది ఉంటుంది. ఒక ఫోటో ఇవ్వలేదనే సీఎం ని మార్చేసే సీన్స్ కూడా ఉంటాయి. ఇంటర్వెల్ లో అద్దంలో చూసుకుని నాకు నేను నచ్చలేదు, ఇది కాదు పుష్ప అని సీన్ కూడా ఉంటుంది అనమాట. ఇలా అక్కడి నుంచి కార్ తిప్పి వెనక్కి వెళ్ళడం సీన్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొన్ని సీన్స్ తర్వాత మళ్ళీ అద్దంలో చూసుకుని ఇది పుష్పరాజ్ అంటే ఇది నేను అని చాలా ఆనందపడతాడు అనమాట పుష్పరాజ్. అలా స్క్రీన్ ఉంటుందన్నమాట, స్క్రీన్ రైటింగ్ అనేది. మూవీలో స్టోరీ అయితే పెద్ద లేదనిపిస్తుంది భయ్య, ఏదో ఈగో క్లాషెస్ అన్నట్టు ఉంటుంది. కానీ మనం సుకుమార్ రైటింగ్ అంటే ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసుకుంటాం అంత లేదనమాట. మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది నన్ను అయితే. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగా చూపించారు సుకుమార్ అయితే. ఆ తర్వాత షెకావత్ అయితే ఆ పుష్ప 1 లో చూపించినంత లేదు.
సో కామెడీ చేసినట్టు అయిపోయింది. ఆ సీరియస్నెస్ కానీ ఆ యాంగ్రీనెస్ కానీ అంత లేదనమాట. రైటింగ్ అయితే బాగా చేయలేదు షెకావత్కి. మూవీ అయితే గుడ్, బట్ పుష్ప 1లో ఉన్నంత సీన్స్ కానీ అలాగే స్టోరీ కానీ అంత ఎఫిషియన్సీ కానీ ఈ పుష్ప 2లో లేదనమాట. సో నన్ను అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ మూవీ అయితే చూడాల్సిందే, గుడ్ మూవీ. నాకు అనిపించింది ఏంటంటే పుష్ప 2లోనే మొత్తం ఫినిష్ చేస్తే సరిపోతుంది, ఇంకా పుష్ప 3 అనవసరం అన్నట్టు నాకు ఫీల్ వచ్చిందనమాట. సో మూవీ అయితే థియేటర్లోకి వెళ్ళి చూడండి, బాగుంటుంది, మంచి ఫీల్ ఇస్తుంది మూవీ అయితే. పార్ట్ 3 ఇంకా బెస్ట్గా తీస్తే వేరే రేంజ్కి అయితే వెళ్తుంది మూవీ అయితే. మూవీ చూసిన తర్వాత అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంకా అల్లు అర్జున్ గురించి మాట్లాడడానికి గురించి కూడా ఇంకా నోరెత్తారనమాట. ఇక్కడ నుంచి అయితే నేషనల్ అవార్డ్ అల్లు అర్జున్ అంటారు, ఆ రేంజ్లో ఉంటుంది పర్ఫార్మెన్స్ అయితే. చాలా బాగా చేశాడు, ప్రతి ఒక్కరు విజువల్స్ చేస్తారనమాట అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్కి, ఆ హార్డ్ వర్క్ కానీ. వీడియో ఇప్పటిదాకా చూసారంటే ఎంతో కొంచెం వీడియో నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది. సో మీ సపోర్ట్ ఎలా ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇదైతే పుష్ప 2 రివ్యూ. వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.